ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే ఉత్కంఠగా సాగింది. ఏప్రిల్ 9, 2026న ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, ఎల్ఎస్జీ, కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్ పై 3 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు నడిచిన ఈ ఉత్కంఠ పోరులో ఎల్ఎస్జీ యువ సంచలనం ముకుల్ చౌదరి అద్భుతమైన కంబ్యాక్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. చౌదరి మెరుపు బ్యాటింగ్తో కేకేఆర్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఎల్ఎస్జీ దాటించి తమ సీజన్కు మర్చిపోలేని శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ సీజన్లోనే తొలి హైలైట్గా నిలిచింది. ఐపీఎల్లోని ఊహించని మలుపులు, తీవ్రమైన పోటీతత్వాన్ని మరోసారి రుజువు చేసింది. ఎల్ఎస్జీకి ఈ విజయం కేవలం ఈ సీజన్లో వారి రెండో గెలుపు మాత్రమే కాదు, బలమైన కేకేఆర్ జట్టుకు ఒక గట్టి సందేశాన్ని కూడా పంపింది. వ్యూహాత్మక నిర్ణయాలు, వ్యక్తిగత ప్రదర్శనలు, ఎవరూ ఊహించని మలుపులు, ఇవన్నీ చూస్తే ఐపీఎల్ ఎందుకు ప్రపంచంలోనే ఒక ప్రముఖ టీ20 టోర్నమెంట్గా నిలిచిందో, అత్యంత ఉత్కంఠభరితమైన నాటకీయత, వీరోచిత వ్యక్తిగత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎందుకు కట్టిపడేస్తుందో మరోసారి స్పష్టమైంది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల మంచి స్కోరును సాధించింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు మంచి సహకారం అందించారు. అంక్రిష్ రఘువంశీ 33 బంతుల్లో 45 పరుగులు చేసి ముందుండి నడిపించాడు. అతనికి అజింక్య రహానే చక్కటి మద్దతునిచ్చాడు. రహానే కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసి నైట్రైడర్స్కు గట్టి పునాది వేశాడు. మిడిల్ ఆర్డర్కు వెస్టిండీస్ పవర్ హిట్టర్ రోమాన్ పావెల్ మంచి ఊపునిచ్చాడు. అతను 24 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఇన్నింగ్స్కు చివర్లో కీలకమైన దూకుడునిచ్చాడు. కామెరూన్ గ్రీన్ కూడా 24 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్గా నిలిచి తనవంతు పాత్ర పోషించాడు. తొలుత దూకుడుగా ఆడినప్పటికీ మిడిల్ ఓవర్లలో స్కోరింగ్ రేట్ కాస్త తగ్గింది. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు గ్రీన్ సమయం తీసుకున్నాడు. అయితే చివరి 5 ఓవర్లలో పావెల్, గ్రీన్ కలిసి వేగం పెంచి 66 పరుగులు సాధించారు. ఎల్ఎస్జీ బౌలర్లు మాత్రం కీలక సమయాల్లో వికెట్లు తీసి కేకేఆర్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. కేకేఆర్ తరఫున అనుకుల్ రాయ్ తన బౌలింగ్ స్పెల్లో 2 కీలక వికెట్లు పడగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ చేజింగ్ను మంచి ఆరంభంతో మొదలుపెట్టింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ మొదటి 4 ఓవర్లలోనే వేగంగా 41 పరుగులు జోడించారు. కానీ వైభవ్ అరోరా దెబ్బకు వికెట్ల పతనం మొదలైంది. మార్క్రమ్ను అవుట్ చేసి ఆ వెంటనే మార్ష్ కూడా వెనుదిరిగాడు. దీంతో మొమెంటం పూర్తిగా మారిపోయింది. ఎల్ఎస్జీ కష్టమైన పరిస్థితిలో పడింది. 17వ ఓవర్కి 7 వికెట్ల నష్టానికి 139 పరుగులతో పీకలలోతు కష్టాల్లో ఉంది. కావాల్సిన రనరేట్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్లిష్ట సమయంలో ఆయుష్ బడోనీ కీలక పాత్ర పోషించాడు. 34 బంతుల్లో 54 పరుగులు చేసి కీలకమైన అర్ధ సెంచరీ సాధించాడు. వికెట్లు పడుతున్నా జట్టకు ఆసరాగా నిలిచాడు. మ్యాచ్ చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపిస్తున్న వేళ ఎల్ఎస్జీ తరఫున ఒక హీరో రంగ ప్రవేశం చేయాల్సిన సమయం వచ్చింది. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 వేలంలో రికార్డు స్థాయిలో ఇండియన్ రూపీ 27 కోట్లకి కొనుగోలు చేసి 2026 సీజన్కి కూడా రిటైన్ చేసుకున్న ప్లేయర్, చేజింగ్ పొడవునా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తన జట్టును కష్టకాలంలో ముందుకు నడిపించాడు. తోటి ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తన ఎక్స్ప్రెస్ పేస్తో పేరుగాంచిన 2026 సూపర్ జెయింట్స్ జట్టులో కీలకమైన ప్లేయర్ కూడా. మ్యాచ్లో అసలు మలుపు అక్కడే మొదలైంది. ముకుల్ చౌదరి క్రీజులోకి రాగానే తొలుత కాస్త తడబడ్డాడు. మొదటి 8 బంతుల్లో 2 పరుగులే చేసి నెమ్మదించినా ఆ తర్వాత గేర్ మార్చి ఒక్కసారిగా చెలరేగిపోయాడు. చౌదరి విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 19 బంతుల్లోనే ఏకంగా 52 పరుగులు బాదాడు. మొత్తంగా 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. అతని ఈ అద్భుతమైన ఇన్నింగ్స్లో 7 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. భారీ ఒత్తిడిలోనూ అద్భుతమైన పవర్ హిట్టింగ్ను చూపించాడు. అసలు పెద్దగా పరిచయం లేని ఈ ఆటగాడిని లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2026 వేలంలో ఏకంగా 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడది ఓ మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తుంది. 8వ వికెట్కు ఆవేష్ ఖాన్తో కలిసి 54 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే చేజింగ్లో 8వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. చివరి 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన దశలో ఈ భాగస్వామ్యం లక్నోని ఓటమి అంచుల్లో నుంచి బయటపడేసింది. కామెరూన్ గ్రీన్ ఓవర్లో చౌదరి 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాది చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన స్థితికి తీసుకొచ్చాడు. వైభవ్ అరోరా వేసిన ఆ చివరి ఓవర్ అబ్బా ఊపిరి బిగబట్టేలా చేసింది. మొదటి బంతికి ఆవేష్ ఖాన్ సింగిల్ తీయగా రెండో బంతిని ముకుల్ చౌదరి 6 కొట్టేశాడు. దీంతో లోటు మరింత తగ్గింది. 2 డాట్ బంతుల తర్వాత చివరి 2 బంతుల్లో అల్స్కి 7 పరుగులు కావాలి.
చౌదరి ప్రెషర్కి ఏమాత్రం బెదరక ఐదో బంతిని అద్భుతమైన సిక్స్ బాదాడు. దీంతో గెలుపుని దాదాపు ఖాయం చేసేశాడు. చివరి బంతికి ఒక బైరన్ రావడంతో చేజ్ పూర్తవగా ఎల్ఎస్జీ 3 వికెట్ల తేడాతో గెలిచేసింది. ముకుల్ చౌదరి తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ని ఉత్కంఠభరితమైన విజయంగా మలిచాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడికే దక్కింది. ఇక కేకేఆర్ విషయానికొస్తే రోహ్మాన్ పావెల్ లాంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు, 2 వికెట్లు తీసిన అనూకుల్ రాయ్ లాంటి బౌలర్ల ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఎల్ఎస్జీ చివరి క్షణాల్లో చూపించిన దూకుడుని అడ్డుకోలేకపోయారు. ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లో ఎక్సైట్మెంట్కు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. చివరి బంతి ఉత్కంఠత ఎంత క్రేజ్ని కలిగిస్తుందో, కొత్త మ్యాచ్ విన్నర్లు ఎలా పుట్టుకొస్తున్నారో మరోసారి నిరూపించింది.